సో ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ కూడా వస్తుంది. ఆ బ్రేకింగ్ ను కూడా ప్రస్తుతం చూద్దాం. మనం ఉదయం నుంచి ఏబిఎన్ స్క్రీన్ పైన ఈ చేనేత రంగంలో జరుగుతున్నటువంటి అక్రమాలు, చోటు చేసుకున్నటువంటి పరిణామాలను కూడా ఇచ్చాం. ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు చోటు చేసుకున్నాయి, ఈ సొసైటీలను కొంతమంది ఏ రకంగా దోచేసేటువంటి ప్రయత్నం చేశారు, నిజమైనటువంటి కార్మికులు కాకుండా జరిగినటువంటి తీరు పైన కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీన్ని ఉదయం నుంచి కూడా ప్రచురిస్తూ వస్తుంది. దీనిపైన మంత్రి ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఈ కొద్దిసేపటి క్రితమే సవిత రియాక్ట్ అయ్యారు. సో ముఖ్యంగా చేనేత రంగానికి సంబంధించి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ముఖ్యంగా గత పాలకులు చేసినటువంటి వ్యవహారం పైన ఆప్కో ముసుగులో జరిగినటువంటి అవినీతి కావచ్చు, లేదా హ్యాండ్లూమ్ కానీ, లేదా పవర్లూమ్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్లో వారి దగ్గర కాకుండా బయట వారి నుంచి కూడా బట్ట సేకరించడం కావచ్చు, వీటన్నిటి సంబంధించినటువంటి విషయం పైన కూడా విచారణ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి. సో మంత్రి సవిత ఏం రియాక్ట్ అయ్యారో కూడా ఒకసారి మనం చూద్దాం. గతంలో 2019లో ఏమో జగన్మోహన్ రెడ్డి నేతన్నలకు పెద్దపీట అని చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేతలని భూస్థాపితం చేశారు, మరణ శాస్త్రం రాశారని తెలియజేశారు. ఈ గత 5 సంవత్సరాల్లో చేనేత కార్మికులపైన కావచ్చు, ఇలాంటి కుంభకోణాలు ఆప్కోలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో కుంభకోణాలు జరిగాయి. ఇది కూడా ఆప్కో దాని మీద కూడా చాలా కుంభకోణాలు జరిగాయి. 12 రూపాయలు ఉన్న మాస్క్ను 32 రూపాయలు ఇలా ప్రైవేట్. యాక్చువల్గా ఆ రోజు ఏం చెప్పారంటే వీవర్స్ సొసైటీస్ ద్వారానే పర్చేజ్ చేస్తామని చెప్పారు. అది నామకావాస్తే తెలియజేస్తూ తర్వాత థర్డ్ పార్టీని తీసుకొచ్చి టెండర్లు పిలిపించి వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు ఆప్కోను చేనేత కార్మికులను కూడా మోసం చేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం అని చెప్పాలి. గత 5 సంవత్సరాలుగా చాలా మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. కొన్ని చోట్ల అయితే ఒక్కొక్కరికి 10 మగ్గాలు 15 మగ్గాలు ఉన్న వాళ్ళు ఈరోజు ఒక మగ్గానికి వచ్చి మిగతా వాళ్ళు కుటుంబ సభ్యులు ఇతర రాష్ట్రాలకు కూడా వలసిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయించుకోవడం అయితే తెలుసు, కానీ ఈ రోజు ప్రజల్ని అన్ని రంగాల్లో ఇబ్బంది పెడుతూ ముఖ్యంగా చేనేతల పైన కూడా మరణ శాసనం రాసి చాలా ఇబ్బంది పడుతున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో 14-19లో కూడా చేనేత కార్మికులు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడు కూడా మేము అన్ని పరిశీలిస్తున్నాం, ఎంక్వైరీలు వేస్తున్నాం. కుంభకోణాల మీద కుంభకోణాలు ఒక్కొక్కటి తెరుస్తూ ఉంటే ఒక పక్క ఆప్కో ద్వారా కావచ్చు, మిగతా అనేక శాఖల ద్వారా కూడా అనేక కుంభకోణాలు కూడా బయటపడుతున్నాయి. అదేవిధంగా దానిపైన ఇమీడియట్ గా ఎంక్వైరీ కూడా చేయబోతున్నాం. గతంలో అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో చేనేతలను గౌరవించిన ప్రభుత్వం తెలుగుదేశం. ఇప్పుడు కూడా చేనేతలు ఇప్పుడు కూడా ఆత్మీయ సమావేశం చేశాం. వాళ్ళ బాధలు చూస్తుంటే చాలా దారుణమైన పరిస్థితి. ఒక పక్క కరెంటు బిల్లు పెరిగిపోవడం, ఒక పక్క జిఎస్టీ, ఒక పక్క మగ్గం ఏదైతే వాళ్ళ ముడి సరుకు ఉందో ఆ ముడి సరుకులు కూడా పెరిగిపోవడం. అదేవిధంగా వైసీపీ నాయకులకి చేతన నేస్తామని చెప్పి సుమారుగా మగ్గం నేసే వాళ్ళకు కాకుండా, చేనేత కార్మికులు కాకుండా వైసీపీ కార్యకర్తలకు చేనేత నేస్తామని చెప్పి వాళ్ళకు మోసం చేసి వాళ్ళ వైసీపీ కార్యకర్తలు కూడా వేసుకున్నారు. అంతేకాకుండా ఈరోజు మేము కూడా మన లోకేష్ బాబు గారు కూడా చేనేతల పైన ప్రత్యేకతమైన శ్రద్ధ పెట్టారు. నాకు కూడా బాధ్యతగా నాకు కూడా అదే విషయాన్ని తెలియజేశారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏవైతే ముడి సరుకుల పైన సబ్సిడీలు, పనిముట్లు కూడా ఇవ్వబోతున్నాం. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం. వాళ్ళ వృత్తి పైన స్కిల్స్ డెవలప్ చేయడానికి, డిజైన్ చేయడానికి సొసైటీస్ కూడా మరికొన్ని సొసైటీస్ కూడా ఏర్పాటు చేసి చేనేత కార్మికులకు పెద్దపీట వేయబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. ముద్రా లోన్స్ కావచ్చు, కేంద్రం నుంచి వచ్చే సబ్సిడీలు కూడా ప్రజలందరికీ తెలియజేసేలా కూడా చేయబోతున్నామని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు ఈరోజు చేనేతలకు అందజేయవలసిన సబ్సిడీలు కావచ్చు, ఏదైతే లోన్లు కావచ్చు, వాళ్ళకి రావాల్సిన నిధులన్నీ ఖచ్చితంగా చేనేత కార్మికులకి అందజేస్తాం. అవన్నీ పరిశీలించి ఎంక్వైరీ చేసి గతంలో వైసీపీ కార్యకర్తలకు చేసింది మేము ఖచ్చితంగా ఎవరైతే చేనేత మగ్గంపై ఆధారపడి ఉంటారో వాళ్ళకు కూడా అందజేస్తామని కూడా తెలియజేస్తాం. రైట్, చూసాం. సో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వస్తున్నటువంటి కథనాల పైన మంత్రి సవిత కూడా స్పందించారు. సో ఈ రంగంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుంది, విచారణ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు కూడా కృషి చేస్తాం. నిజంగా చేనేత రంగంలో ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యానికి గురైనటువంటి వారి విషయంలో కూడా ఈ ప్రభుత్వం అండగా ఉండబోతోందనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మార్నింగ్ నుంచి కూడా వస్తున్నటువంటి కథనాల పైన సో ప్రభుత్వం
స్పందించినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో గత పాలనలో జరిగినటువంటి ఏదైతే ఈ వస్త్రాల సేకరణ కావచ్చు, ఈ మొత్తం వ్యవహారం పైన కూడా విచారణ చేయబోయేటువంటి పరిస్థితి కూడా రాబోతోంది. సో మంత్రి సవిత రియాక్ట్ అయ్యారు. సో ఖచ్చితంగా ఈ రంగంపై సంబంధించినటువంటి అంశం పైన కూడా సమగ్ర విచారణకు కూడా ఆదేశించేటువంటి పరిస్థితి రాబోతోంది. సో ఇక మొత్తానికి కూడా ఈ అంశం పైన ఇటు మంత్రి